అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజైతే ఇంకొక మంచి హెల్దీ, న్యూట్రిషనల్ అండ్ ట్రెడిషనల్ లంచ్ బాక్స్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. కంప్లీట్గా ఇది ఆయిల్లెస్ మీల్ అని చెప్పొచ్చు. ఇది మన తెలుగు వాళ్ళ రెసిపీ కాదనమాట, తమిళనాడు స్పెషల్ రెసిపీ అనమాట. బట్ టేస్ట్ చాలా బాగుంటుంది, మనకి కూడా నచ్చుతుంది. నేను ఎప్పుడైనా సరే ఇంట్లో లంచ్ చేయడానికి టైం లేనప్పుడు కొంచెం న్యూట్రిషనల్ ఫుల్గా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి అంటే ఇది ట్రై చేస్తూ ఉంటాను. ఇది నాకు ఎప్పుడు పరిచయము అంటే పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ నైవేలిలో వర్క్ చేసేవారు అనమాట. అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఒక ఆంటీ నేర్పించిన రెసిపీ ఇది. అక్కడ తమిళనాడు స్టైల్, చెన్నైకి దగ్గరలో నైవేలి అని ఒక ప్లేస్ ఉంటుందండి. అది సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ అనమాట. అక్కడ వర్క్ చేసేవారు. అప్పుడు నేర్చుకున్నాను ఈ రెసిపీ. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు. దీని పేరు వచ్చేసి ఉలుందు సాదం, అంటే ఉరద్దాల్ రైస్ అనమాట. మినపప్పు రైస్ కాంబినేషన్లో చేస్తారు. అండ్ దీనికి కాంబినేషన్గా నువ్వులు కొబ్బరితో చేసే తువయల్. పేర్లు వింతగా ఉన్న రుచి అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీస్ గురించి తెలుసు అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఫస్ట్ అయితే రైస్ని నానబెట్టేస్తున్నాను. రైస్ మనం 1 కప్ తీసుకుంటే మినప్పప్పు వచ్చేసి 1/3 కప్ దాకా తీసుకోవాలండి. దీనికోసం బాస్మతి రైస్ ఏం అక్కర్లేదు, మనం రోజు రెగ్యులర్గా వాడుకునే రైసే యూజ్ చేయొచ్చు. నేను బ్రౌన్ రైసే వేస్తున్నాను అనమాట, అంటే సింగిల్ పాలిష్ రైస్. చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, సింగిల్ పాలిష్ రైస్ ఎక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. మా ఇంటికి దగ్గరలోనే ఒక మిల్లెట్ షాప్ ఉంటుందండి. అక్కడ అన్ని రా మిల్లెట్స్ అమ్ముతూ ఉంటారనమాట, ప్యాక్ చేసి. అక్కడే ఈ సింగిల్ పాలిష్ రైస్ కూడా దొరుకుతుంది. బాగుంది కదా అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాం. సో రైస్ని నానబెట్టేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నాకు ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటాను, ముందే ప్రిపేర్ చేసుకుని. బట్ అది అయిపోయిందనమాట. ఇలా ఫ్రెష్గా అప్పుడే నూరి చేస్తున్నాను. అయితే ఏదేమైనా మనం స్టోర్ చేసుకునే దానికన్నా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుని చేసుకునే దాంతో వచ్చే ఫ్లేవర్, రుచి అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ మనకి ఉన్న ఈ బిజీ డేస్లో అన్నీ ఇన్స్టెంట్గా కావాల్సి వస్తున్నాయి కాబట్టి కొన్ని తప్పవు. వెల్లుల్లిని కూడా ఒలుచుకోవడానికి టైం లేక మోస్ట్లీ పీల్డ్ గార్లిక్ మార్కెట్ నుంచి తెచ్చేసుకుంటూ ఉంటానండి నేను. మన అమ్మలు, మన అమ్మమ్మలు వాళ్ళన్నీ కూడా ప్రతిదీ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళే చేసేవాళ్ళు. కారం దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి ప్రతిదీ మసాలా అప్పటికప్పుడు నూరి, ఫ్రెష్ మసాలాలు నూరుకొని అది కూడా రోట్లో నూరి చేసేవాళ్ళు. అందుకే అప్పుడు అంత రుచిగా మనకి అనిపించేవి. ఇప్పుడు అన్నీ కూడా ఇన్స్టెంట్గా బయట మార్కెట్ నుంచి తెచ్చినవి వాడేస్తూ ఉన్నాము. సో ఫ్లేవర్స్ మారిపోతుంటాయి, బట్ మనకి తప్పట్లేదు. ఒక రోజులో ఉండే 24 గంటలే మనకి సరిపోవట్లేదు. దాన్ని మనం కాంపన్సేట్ చేయడానికి కొన్ని ఇన్స్టెంట్వి వాడాల్సి వస్తుంది. సో అలా అయిపోతుంది అనమాట. మన రెసిపీ విషయానికి వస్తే ఫస్ట్ అయితే నేను ఈ నువ్వులతో చేసే పచ్చడి చూపిస్తానండి. అదే మనం ఇందాక చెప్పుకున్న తువయల్. ఇది తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వుల్ని ఫస్ట్ దోరగా వేయించేసేయండి. సన్నటి సెగ మీద వేయించేసుకుంటే మంచిగా గింజ లోపల వరకు వేగుతుంది. నువ్వులు వేగాక ఇందులోకి 4 లేదా 5 ఎండుమిరపకాయలు కూడా వేసేసి వీటిని కూడా లైట్గా దోరగా వేయించేసేయండి. ఇవి వేయించేసి స్టవ్ ఆపేసేసి వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలోకి వేసేసుకోండి. మిక్సీలోకి వేసుకున్నాక ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట. అవేంటంటే కొద్దిగా చింతపండు, కొంచెం వెల్లుల్లి, 1 లేదా 2 రెమ్మల వెల్లుల్లి, అలాగే కొద్దిగా ఫ్రెష్ కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరిని పైన బ్రౌన్ తీసేసి నేను వేస్తున్నాను. ఫ్రెష్ కొబ్బరి కూడా వేసేసుకుని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుని ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసుకుని, ఈ పచ్చడి ఏంటంటే పల్చగా కాకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. మనం కొబ్బరి పచ్చడి ఎట్లా చేసుకుంటాము అన్నంలోకి తినడానికి, సో అలా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. ఈ కాంబినేషన్ బాగుంటుందండి, నువ్వులు కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇలా గ్రైండ్ చేసేసుకున్న పచ్చడి పక్కన పెట్టేసేయడమే. ఇందులోకి ఎక్స్ట్రా తాలింపు కూడా ఏం పెట్టాల్సిన పని లేదు, అచ్చం ఇలాగే తినేసేయచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. నేను గిన్నెకి బదులు డైరెక్ట్ కుక్కర్ని యూజ్ చేసేస్తున్నాను. కుక్కర్లో అయితే మీకు క్విక్గా అయిపోతుంది అనమాట రెసిపీ. ఈ కుక్కర్ని ఇండస్ వ్యాలీ వాళ్ళు మనకి పంపించారు. లాస్ట్ టైం ఒక కుక్కర్ తీసుకున్నానండి, చిన్న కుక్కర్ అనమాట. సేమ్ ఇటువంటిదే, అది 3 లీటర్స్ కుక్కర్, ఇదేమో 4 లీటర్స్ కుక్కర్ అనమాట. యాక్చువల్గా చెల్లి కూడా కుక్కర్ కావాలని చెప్పింది. నాకు ఈ మోడల్ బాగా నచ్చింది, ఎందుకంటే ఇలా డోమ్ లాగా ఉండటం వల్ల దీనిపైన లిడ్
ఎక్కువగా పొంగట్లేదు. మనకి జనరల్‌గా కుక్కర్ అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే చాలు పైకి పొంగొచ్చేస్తూ ఉంటాయి. బట్ నాకు ఇందులో చాలా సార్లు వండాను గానీ ఎప్పుడూ నాకు పైకి పొంగి రాలేదండి. సో, అందుకే ఈ మోడల్ నచ్చింది. వాళ్ళ వెబ్‌సైట్‌లోంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూస్ చేసుకొని రివ్యూ చేయమన్నారనమాట. కాంబో ఆఫర్‌లో 3 లీటర్స్ ప్లస్ 4 లీటర్స్ కుక్కర్‌తో పాటుగా ఒక చాపింగ్ బోర్డ్ కూడా వస్తుంది. ఇంకా వీటిలో చాలా ఆప్షన్సే ఉన్నాయండి. నాకైతే ఈ కుక్కర్ ఈ మోడల్ బాగా నచ్చింది. లాస్ట్ టైం యూస్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదనమాట. సో, ఇది రివ్యూ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ ప్రోడక్ట్‌ని అయితే నేను చూస్ చేసుకున్నాను. వాళ్ళు మనకి రివ్యూ కోసం పంపించారు. చాలా బాగుంది కుక్కర్, మీరు తీసుకోవచ్చు. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. 2 లీటర్స్ నుంచి 5 లీటర్స్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్లో మంచి క్వాలిటీతో ఉన్నాయండి. మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ కూపన్ కోడ్ కూడా ఇస్తానండి. ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో. కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత డ్రైగానే ఆయిల్ ఏం వేయకుండా ఫస్ట్ మనం మినపప్పుని వేసుకుని దోరగా వేయించుకోవాలి. మనం రెగ్యులర్గా వాడే సాయి మినపప్పు కాకుండా పొట్టు మినపప్పునే ఈ రెసిపీకి అయితే వాడాలి. అప్పుడే రుచి అన్నమాట. ఇందాక చెప్పినట్టుగానే మనం ఏ కప్పు కొలత తీసుకున్నా పర్వాలేదు. ఆ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకుంటే 1/3 కప్ దాకా ఈ మినపప్పు వేసుకుని వేయించుకోండి. రంగు మారాలండి, లైట్గా దోరగా వేగాలన్నమాట. అలా అని మాడిపోకూడదు. మనం సున్నుండలు చేసుకునేటప్పుడు మినపప్పుని ఎలా వేయిస్తాం అలా వేయించుకోవాలి. అలా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని అందులోకి కాస్త నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసాక కొంచెం కరిగి హీట్ అయిన తర్వాత ఇందులో కాస్త జీలకర్ర వేయండి. అలాగే కొంచెం మెంతులండి, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించేసేయండి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న మినపప్పు బేడల్ని వేసేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న రైస్ని కూడా వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని వేసుకోండి. రైస్ వేసిన తర్వాత నెయ్యిలో కాస్త వేయించాలి. 2-3 నిమిషాలు వేయించేశాక ఇందులో ఎసరు పోసుకోండి. మనం పప్పు బియ్యం కలిపి ఎంతైతే తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. అంటే రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాము అండ్ పప్పు ఒక 1/3 కప్ తీసుకున్నాం కదా, దానికి మొత్తంగా కలిపి కొద్దిగా వెలితితో 3 గ్లాసులు వేసేస్తున్నాను ఎసరు వేసుకున్నాక సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రాణిస్తే సరిపోతుంది. సో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేసి కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. చాలా చక్కగా ఉంటుందండి రైస్ అయితే టేస్ట్. అండ్ ఎంత బాగా ఉడికిందో మీకు చూపిస్తా చూడండి. అడుగును కూడా ఎక్కడ పట్టుకోకుండా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఎప్పుడైనా మనకి లంచ్ చేయడానికి టైం లేనప్పుడు పోషకాలతో నిండిన ఆహారం తినాలి అని అనుకుంటే ఇలా ట్రై చేయండి. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం. అదే మన ట్రెడిషనల్ రెసిపీస్లో ఉండే గొప్పతనం అనమాట. లంచ్ బాక్స్లోకి ఇలా మనం తయారు చేసుకున్న ఉలుందు సాదం విత్ తువయల్ చట్నీ ఒక బాక్స్లోకి పెట్టేస్తున్నాను. అండ్ నైట్ మిగిలిన రైస్తో కొంచెం తోడేసానండి. ఇట్లాగా చెద్దన్నంలాగా చేసుకుంటానన్నమాట. ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే అది కూడా చాలా కమ్మగా ఉంటుంది. తోడు వేసేటప్పుడు పెరుగు కాకుండా పలచటి మజ్జిగ వేస్తే కనుక మీకు పులియదనమాట, ఎక్కువగా పులియదు. సో కమ్మగా ఉంటుంది. అండ్ అచ్చం పాలు కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్లు కూడా వేసుకుని తోడు పెట్టి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ తోడన్నంలో. మన పొట్టకి హెల్ప్ చేసే మంచి బ్యాక్టీరియా అనేది ఇందులో ఉంటుంది. సో ఈ తోడన్నం పెరుగన్నం కూడా ఒక బాక్స్లోకి పెట్టి లంచ్ బాక్స్ని అయితే చేసి పెట్టేస్తున్నా. చూడండి, చట్నీ కానీ లేకపోతే రైస్ కానీ చేసుకోవడం ఎంత సులువు అండ్ హెల్దీ కూడా. డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా ఈ మీల్ని అయితే చక్కగా తినేసేయచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా నేను చేయమని రికమెండ్ చేసే రెసిపీ ఇది. మీకు ఎప్పుడైనా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో, యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.